రావు దిన కూర్చో. బాగున్నావా? బాగున్నాను. బాగున్నారా? తిన్నావా? తిన్నా, తినేసిటి వచ్చిన. మీ కోడలేదు కనిపిస్తలేదు. మా కోడల లోపల ఉంది. లోపల ఏం చేస్తుంది? నీతో ఉండొచ్చు కదా బయట కూర్చుని. 24 గంటలు నిద్ర కావాలి, పనా పాటనా? మరి నువ్వేం అంటలేవా? పనంతా ఎవరు చేస్తున్నారు? అయ్యో, నేనే చేసుకుంటున్న పనంతా. కోడలు చేసుకుని ఎందుకేనా? ఆమెకు పని చెప్పాలా? ఇట్లా నెత్తినెక్కించుకుంటే ఎట్లా? వింటారా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఏమైనా అంటే తిరిగి ఎన్నో మాటలు అంటుంది అది. ఇట్లాంటి కోడలను ఎంత ఉంచాలో అంతలే ఉంచాలి. నేర్చుకో, అత్తవే కదా నలుగురిని చూసి. ఏం చేతిలో పెట్టుకుంటాం లేవదినా. ఇప్పుడు కోడళ్ళందరూ గట్లనే ఉన్నారు. ఏం చెప్పినా వినరు. ఏంది? తొంగి చూస్తున్నావు. ఏం లేదు. ఒకసారి రంగెత్తమ్మా. ఉండు వదినా, ఇప్పుడు వస్తా, ఒక్క నిమిషం కూర్చో. ఏంది రమ్మన్నావు? ఎందుకు అత్తమ్మా? నేను పని చేస్తున్నా లేదో మీకు తెలుసు కదా. ఆమెకి ఎందుకు అట్లా చెప్తున్నారు? ఆమె వెళ్ళి నలుగురికి చెప్తుంది. ఈ విధంగా చెప్పడం వల్ల ఒక రకంగా మన ఇంటి పని మనమే తీసుకుంటున్నట్టు. ఇది మీకు తెలుసో లేదో బాగా గుర్తుంచుకోండి అత్తమ్మా. నాకు చెప్పండి, పెద్దను అయిపోయినావా? చాలా మస్తు చెప్పి